నమస్తే, వెల్కమ్ టు ఓటెన్ టీవీ. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయంలో 9 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని కోరుతున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని, అక్రమంగా విధుల నుండి తొలగించిన ఉద్యోగస్తులను తక్షణమే విధులలోకి తీసుకోవాలని, ప్రకృతి వ్యవసాయ ఉద్యోగస్తులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, మహిళలకు పని భద్రత కల్పించాలని, ఫీల్డ్లోనికి వెళ్లడానికి వాహనాలు సబ్సిడీ కింద అందించాలని, ప్రభుత్వమే అందరికీ సెల్ ఫోన్లు ఉచితంగా అందించాలని, కనీస వేతనం 35,000 రూపాయలు అమలు చేసి 8 గంటల పని విధానం అమలు చేయాలని, ఎలాంటి తప్పు లేకున్నా అర్ధాంతరంగా విధుల నుంచి తొలగింపు విధానాన్ని ఆపాలని, డిఎం, ఎంటీలకు, డిఏలకు, టీఏలకు ఏఎం, ఎంటీ సమానంగా ఇవ్వాలి అని, ఎన్జీఓ కింద పనిచేసే స్టాఫ్కు, ఆర్వైఎస్ఎస్ పనిచేసే స్టాఫ్కు సమాన వేతనాలు చెల్లించాలని ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్, రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్, గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఒక ఉద్యోగుల మహాసభ గుంటూరులో నిన్నటి రోజున జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్గా నామకరణం చేసి నిన్ననే మహాసభ జరిగింది. అందులో భాగంగా తీర్మానాలను, వారి సమస్యలను వివరించడానికి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన నూతనంగా ఎన్నికైనటువంటి మన యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగురు రాధాకృష్ణమూర్తి గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా నూతన రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు, అదేవిధంగా నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులు మన సునీల్ గారు, శ్రీనివాసరావు గారు ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత 2016 సంవత్సరం నుండి దాదాపు 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో 14,800 మంది ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యమై ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో ఒక ఉద్యోగి తరపున చొప్పున ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు. అయితే వీరు దాదాపు అంటే కనీస వేతనాలు వీరికి లేవు. అదేవిధంగా ఉద్యోగ భద్రత లేదు, పని భద్రత లేదు. అంటే అనేకంగా పని భద్రత లేకుండా మహిళలు కూడా అత్యధికంగా ఈ పథకంలో భాగస్వాములై పనిచేస్తా ఉన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఈ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు చేరదీయడంలో ఈరోజు కూడా భాగస్వాములైనటువంటి ఉద్యోగుల సమస్యలు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే నేచురల్ ఫార్మింగ్ పైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ సమావేశంలో కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీరి సమస్యల కోసం వీరికి కనీస వేతనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. అదేవిధంగా ఇప్పుడు ఈ పథకంలో ఉన్నటువంటి ఉద్యోగులు 6,000, 9,000, 12,000 ఈ విధంగా అరకొర జీతాలతో గౌరవ వేతనంతో వీళ్ళంతా కూడా గ్రామాల్లో అనేక వేధింపులకు గురవుతూ పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, వీరిని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రత్యేక బడ్జెట్ చేస్తా ఉన్నారు కదా. కాబట్టి వీరిని అందరినీ కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేటువంటిది మేము ప్రధానంగా ప్రభుత్వానికి విన్నపం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ లేదు, ఈఎస్ఐ లేదు. అనేక మంది పనిచేసుకుంటే ఈరోజు మరణిస్తా ఉన్నారు. వారికి ఎక్కడ కూడా ఎక్స్గ్రేషియో లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ 14,500 మందిని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కింది స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఫీల్డ్ వర్క్ అని ఎక్కడ కూడా వెహికల్స్ కానీ లేవు, సెల్ ఫోన్ టవర్లు లేని చోట పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వారికి ఖచ్చితంగా వెహికల్స్ సబ్సిడీ కింద వాళ్ళకి అందజేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి ప్రభుత్వమే సెల్ ఫోన్ ఇచ్చి వారికి సంబంధించినటువంటి ఏదైతే ఆ సెల్ ఫోన్ ప్రభుత్వమే అందించాలని మేము కోరుతా ఉన్నాం. మహిళలకు ఈరోజు దీంట్లో భద్రత లేకుండా పోయింది. కాబట్టి అనేక మందిని తొలగిస్తా ఉన్నారు. మేము ఈరోజు కమిషనర్ కలచాలని వెళ్తే దాదాపు అంటే 20 నుంచి 30 మంది పెద్ద పెద్ద కారణాలు ఏం కాదు, వాళ్ళు పని చేసుకుంటూ ఏదో చిన్న చిన్న కారణాలు ఉంటే వాళ్ళను తొలగించే పరిస్థితి ఉంది. అదేవిధంగా 2023లో దాదాపు 10 నెలలు వీరికంతా కూడా వేతనాలు ఎక్కడ కూడా ₹1 కూడా గత ప్రభుత్వంలో చెల్లించినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో వీరికి కేటాయించినటువంటి నిధులన్నీ కూడా పక్కదారి పట్టాయి. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి బడ్జెట్ నిధులన్నీ కూడా
కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ప్రకృతి వ్యవసాయంలో పనిచేసేటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారి వేతనాల పెంపు కోసం ప్రత్యేక బడ్జెట్ కి నిధులు కేటాయించాలని కూడా మేము ఈ సందర్భంగా ఏఐటీసీ అనుబంధంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వీరి సమస్యల పరిష్కారం కోసం నిన్ననే అనేక తీర్మానాలు చేయడం జరిగింది. వాటి పరిష్కారం కోసం అధికారులను కలుస్తాం, మినిస్టర్ను కలుస్తాం. అయితే స్పందన రాకపోతే విజయవాడలో రేపు మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసన కార్యక్రమానికి కూడా రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమానికి మేము పిలుపునిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రభుత్వం ఓ మంచి పేరు ఈరోజు మన సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ ప్రకృతి వ్యవసాయంలో పనిచేసేటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎం రమేష్ బాబు, ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కృష్ణమూర్తి, ఏఐటీసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, అలాగే ఈ సంఘానికి కూడా గౌరవ అధ్యక్షులు. ఇది ప్రకృతి వ్యవసాయం అనేటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీని అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంది. ఇప్పుడు జర్మనీ, జపాన్కి సంబంధించినటువంటి దీనిలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ఉన్నారు. దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం, ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మాత్రం చాలా దురదృష్టకర పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారు. పని గంటలు ఉండవు, కనీస వేతనాలు ఉండవు, వేధింపులు, ఏమి చెప్పుకోవటానికి వీలు పడదు, మాట్లాడటానికి వీలు. అలాగే దాదాపు 15,000 మంది పనిచేస్తూ ఉంటే దీనిలో సగభాగానికి పైగా 7,500 మంది దాకా 7,000 దాకా మహిళా కార్మికులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కారం కావు, చెప్పుకోవటానికి వాళ్ళు అనుమతించరు అధికారులు. వీటన్నిటికీ వ్యతిరేకంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. ఈ అన్ని విషయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి, దీనికి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకుపోవటం, అధికారుల దగ్గర వీటన్నిటిని కూడా విన్నవించటం, సమస్య సానుకూలంగా పరిష్కారం అయితే ఓకే, లేకపోయేటైతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు వర్కర్స్. మార్చి మొదటి వారంలోనే అవసరమైతే రాష్ట్ర స్థాయి ఒక పెద్ద నిరసన ఇక్కడ తెలియజేసేటువంటి దానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అధికారులకి అట్లాగే ప్రభుత్వానికి కూడా మేము విన్నవించేది ఏమంటే, ఒకటే, వీళ్ళందరూ ఎప్పుడైతే ఈ స్కీమ్ ఒక పర్మనెంట్ స్కీమ్, ఇది తాత్కాలికమైనటువంటిది కాదు, స్కీమ్ పర్మనెంట్. దీనిలో పనిచేసేటువంటి వర్కర్స్ మాత్రం టెంపరీ, డైలీ వేజెస్, నెల జీతం తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ వీళ్ళు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి, మళ్ళీ జాయిన్ అవుతారు. అంటే ఉద్యోగం కంటిన్యూటీ ఉండదు. ఎందుకంటే చట్టాలు అమలు జరగకుండా, ఆ చట్టాలు ఏవి కూడా వీళ్ళకి వర్తించకుండా ఉండేదానికోసం ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. వీటికి స్వస్తి చెప్పి వర్కర్స్గా గుర్తించి వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి వేతనాలు, గౌరవప్రదమైనటువంటి సర్వీస్ కండిషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోయేటైతే మాత్రం ఈ 15,000 మంది వర్కర్సే కాదు, ఏఐటీసీ కంప్లీట్గా వీళ్ళకి అండగా నిలబడి వీళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఏఐటీసీ వీళ్ళకి అండగా నిలబడి సంఘీభావాన్ని తెలియజేస్తుంది. వారి కోసం ఎంతకైనా పోరాడుతుందని చెప్పి తెలియదు. మాది తిరుపతి జిల్లా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వగ్రామము. మేము 2016లో ఈ ప్రోగ్రాంలో చాలా మంది 16,000 మంది దాకా ఈ ప్రోగ్రాం నందు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రభుత్వంలో మాకు ప్రకృతి వ్యవసాయం తరఫున చంద్రబాబు నాయుడు గారు చాలా సన్నిహితంగా ప్రోగ్రాంను ముందుకు తీసుకుపోతున్నారు. కానీ కనీసం ఎక్కడ మా వాళ్ళు చెడిపోతే కనీసం ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేని పరిస్థితుల్లో మేమున్నాము. కనీసం ఉద్యోగ భద్రత లేదు, మరియు హెచ్ఆర్ పాలసీ లేదు. కనీసం గవర్నమెంట్ లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మా 16,000 మంది మేము ఒకటే కోరుకున్నాము, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ కార్యక్రమంలో ఒక సెక్టార్ గా తీసుకోవాల్సిందిగా మేము ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిని మరీ కోరుకుంటున్నాము. ప్రకృతి వ్యవసాయంలో ఇంతమంది పెద్ద ఎత్తున మన ఏఐటీసీ ద్వారా లోక్సభ మన బడ్జెట్ సమావేశాలకి భారీ ఎత్తున ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడానికి మేమందరం కలిసికట్టుగా వస్తామని, అదేవిధంగా మా యొక్క సమస్యలను మీకు విన్నవించుకుంటున్నాము. గౌరవప్రదమైన చంద్రబాబు నాయుడు గారు మా యొక్క సమస్యలను మీరు ప్రభుత్వంలో అమలు చేస్తారని నేను మీ అందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను.